గత వారం రోజులుగా మన తెలంగాణలో ఒక విషయం జరుగుతుంది. అందరూ ఏమంటారు అంటే దళితుడిపై దాడి జరుగుతుంది, దళితుడిపై దాడి జరుగుతుంది. దళితుడు ఎక్కడ? దళితుడు అంటే ఈ దేశంలో వండుకుంటూ, ఈ దేశం తిండి తినుకుంటూ ఈ దేశాన్ని గౌరవించేవాడు దళితుడు. షామిల్ అనే వ్యక్తి దళితుడు కాదు. రిజర్వేషన్ ముసుగులో దొంగతనంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి అతను. ముఖ్యంగా అతను చెప్తుంది ఏంది? వేదాలు ఇవన్నీ కూడా పుంకుటి పురాణాలు, రామాయణం కాదు, ఈ వేదాలు కాదు, మహాభారతాలు కాదని చెప్పి హిందూ సంస్కృతిని కించపరుస్తున్నాడు. ఇది కాంగ్రెస్లో ఇది ఒక షడ్యంత్రంగా కనిపిస్తుంది. సాక్షాత్ గాంధీ భవన్లో కార్యకర్తల సమక్షంలో హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని కించపరుచుకుంటూ బ్రాహ్మణుల యొక్క వేదఘోషను అవమానపరిచిన వ్యక్తి హిందువుగా అతను ఒక క్రిస్టియన్ ముసుగులో వండుకుంటూ నేను హిందువును, దళితులను చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు కూడా దళితులంటే నా బంధువులు, వాళ్ళ పాదప్రక్ష చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను. దళితుల యొక్క కాలు కడిగి నా నెత్తిలో పోసుకుంటాను అదే యశ్వంత్ పరిషత్ కార్యకర్తగా. కానీ దళిత ముసుగులో ఉన్న ఈ షామిల్ గారు ఈ దేశంలో చిచ్చుపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. షామిల్ గారికి ఒక్కడే అడుగుతున్నాను, బాబు నీకు అంత ఇష్టం ఉంటే నీవు క్రిస్టియన్గా మారిపో, అయితే జర్నల్ సీట్లో ఎమ్మెల్యేలు ఎక్కువ. కానీ నాకు పదవులు కావాలంటే రిజర్వేషన్ కావాలి, పదవులు కావాలంటే నాకు కులం కావాలి. కానీ ఈ దేశం యొక్క అంతర్భాగమైన ఎస్సీల యొక్క మాదిగ కులాన్ని అవమానపరుస్తున్నాడు అతను. మాల మేధావులారా ఆలోచించండి. ఇతను క్రిస్టియన్గా ఉంటూ హిందూ ముసుగేసుకున్నాడు, మాల ముసుగేసుకున్నాడు, మాదిగ ముసుగేసుకున్నాడు. దళిత ముసుగులో మన ఎస్సీలను నాశనం చేస్తున్నాడు. ఒకవేళ ఇతను క్రిస్టియన్లో ఉంటే తుంగతుర్తిలో ఎమ్మెల్యే కావడానికి ఆస్కారం లేదు. ఈ విధంగా అక్కడ ఒక ఎస్సీ కార్యకర్తను ఇతను మోసం చేసిన వ్యక్తి అయ్యాడు. రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ రిజర్వేషన్ను ఇతను అక్రమంగా అనుభవిస్తున్నాడు. కాబట్టి స్పీకర్ గారు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి అతన్ని సస్పెండ్ చేయాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పారు, ఎవరైతే ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశం యొక్క సంస్కృతి పాటిస్తారో వాళ్ళే భారతీయులు, వాళ్ళే ఎస్సీలు. కానీ ఈ దేశం తిండుకుంటూ ఈ దేశం అన్ని తీసుకుంటూ విదేశీ పాట పాడుతున్న ఇలాంటి షామిల్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్లో ఎస్సీ పేరుతోటి రిజర్వేషన్ పొంది ఎమ్మెల్యే కావడం అనేది దురదృష్టం. మన ఎస్సీలకు ఇది ఒక పెద్ద అవమానకరం. ఎస్సీ మేధావులారా ఆలోచించండి. ఎస్సీలందరూ కూడా మనమందరం కూడా ఈ దేశంలో అరుంధతిని, జాంబవంతుని మనం ఆదర్శంగా తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా మన ఆది పురుషులు, మన సంస్కృతిని కాపాడేవాళ్ళు. కానీ ఈ షామిల్ గారు మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణులు వేదఘోష చేశారు. మనము బ్రాహ్మణుడు అంటే కులం కాదండి, ఎవరైతే బ్రహ్మజ్ఞానం ఉందో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఆ విధంగా అయిన వాళ్ళు వశిష్ఠుడు మాదిగ కులం యొక్క అల్లుడు, అరుంధతి మాదిగ కులం యొక్క కూతురు. ఇక్కడ మాదిగ, మాల, బ్రహ్మణ లేదండి, వీళ్ళంతా కూడా హిందువులే. కావాలని ఈ నకిలీ అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ పేరుతోటి రిజర్వేషన్ పొందిన వ్యక్తులు హిందుత్వంలో చుట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఒక్కడే కాదండి, కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. ఓ దయాకర్ గారు ఉన్నారు, ఇంకో సత్యనారాయణ గారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరుకు దళితులు, కానీ లోపల ముసుగు మాత్రం శిలువతోటి ఉంటుంది వీళ్ళకు. కావాలంటే ఇతనికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూసాం. ఇతను రోజు చర్చికి పోతుంటాడు. ఇతని కుటుంబంలో సభ్యులందరూ కూడా చర్చి పాల్గొనే వాళ్ళే. ఇతని వివాహం కానీ ఇతని పిల్లల వివాహం కానీ చర్చి ప్రకారం జరిగింది. దీన్ని మేము ఊరుకునేది లేదు. ఇతని ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన వరకు యశ్వంత్ పరిషత్ తరపున మేము కొట్లాడతాం. ఏదైతే సామాజిక జాతీయవాద దళిత సంఘాలు ఉన్నాయో వాళ్ళ సహకారం తీసుకొని ఇతనిపైన మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమే. ఎలక్షన్ల కన్నా ముందు కూడా ఇతనిపైన మనం ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆనాడు నేను హిందువుని చెప్పి నిరూపించుకుంటేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. వాస్తవానికి తను దొంగ సర్టిఫికేట్ తోటి అయితే ఎమ్మెల్యే అయ్యాడో ఆ ఎమ్మెల్యే గిరిని ఎన్నికల కమిషన్ ఎంబడి రద్దు చేయాలి. రద్దు చేసినంత వరకు కూడా మేము పోరాడతాం. ఇతను చెప్తున్నాడు క్షమాపణ కోరుతుందని చెప్పి. క్షమాపణ ఎక్కడ కోరలేదు. రాత్రి కూడా అతని యొక్క వీడియోస్ వచ్చినట్టయితే అక్కడ మాట్లాడింది అయితే నేను మాట్లాడిన విషయాలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ చెప్తుంది వాస్తవమే. ఇది నేను చెప్పేది వాస్తవమే. బ్రాహ్మణులు ఆ వేదఘోషలో తిడుతున్నారా, పాడుతున్నారా, లేకపోతే పొగుడుతున్నారా మాకు అర్థం కాదు. ఇదంతా కూడా వేదము బోగసు, రామాయణం బోగసు అనే మాటలు అతనిలో ఉంది. అంటే అతనికి పశ్చాత్తాపడాలని చెప్పే ఆలోచన లేదు. అతను ఒక గర్వంగా
దళిత ముసుగులో ఉన్న ఒక క్రిస్టియన్ నాయకుడు ఏ విధంగా మాట్లాడతాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దళిత వీరులారా, దళిత సోదరులారా, మీరు కూడా ఆలోచించండి. దళిత ముసుగులో మన దళితపై దాడి చేస్తున్న అలాంటి సామెలను మనందరూ కూడా కుల బహిష్కరణ చేయాలి. ఆ విధంగా కాకుండా దేశ బహిష్కరించి అతని యొక్క పదవిని పోగొట్టాలని చెప్పి మనం కోరుతున్నాం. మనం దళిత సోదరులందరూ కూడా ఒకే మాట మీద ఉండి మనమందరం కూడా అతన్ని పదవి పోగొట్టే వరకు ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కొద్దిమంది నకిలీ అంబేద్కరిస్టులు, లోపల క్రిస్టియన్ ఉంటుంది, బయట దళిత ముసుగుతోటి ఈనాడు ధర్నా చేస్తున్నారు. మా దళిత సోదరులపై అగ్రవర్ణ వాళ్ళు దాడి చేస్తున్నారు. అగ్రవర్ణాలు ఎవరు దాడి చేయరండి. ఇక్కడ అగ్రవర్ణము సవర్ణ వర్గము అనేది లేదు. అంతా మనమంతా హిందువులమే, భారతీయులమే. ఇక్కడ ఉన్నదంతా ఒకటే. జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు, జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి మనం అందరూ కూడా ఆ విధంగా ఆలోచించుకుంటూ ఇక్కడ కులాలకు అతీతంగా ధర్మ రక్షణ గురించి, సంస్కృతి రక్షణ గురించి మా హిందూ పరిషత్ పనిచేస్తుందో దాంతో మేము అడుగుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ఈ సంస్కృతిలో చిన్నాభిన్నం చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు అంటాడు, నేను వేద బ్రాహ్మణుని అని చెప్పి అతను చెప్పుకుంటుంటాడు, నేను ఫలాని గోత్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటాడు. అలాంటి కాంగ్రెస్లోనే ఇలాంటి కుల రాజకీయాలు చేసుకుంటూ, మత రాజకీయాలు చేసుకుంటూ భారతదేశంలో చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి సోదరులారా. ఇతని యొక్క పదవికాంక్షతోటి మన హిందుత్వాన్ని, దళిత వర్గాలను ఇబ్బంది పెడుతున్నాడో ఆ పదవిని పోగొట్టినట్టయితే అతనికి సరైన బుద్ధి చెప్తారని చెప్పి విశ్వ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు కదా బ్రాహ్మణుడుగా, ఆయన స్పందిస్తలేదు. మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మాట అన్నారు. మేము రాత్రి అతనితో మాట్లాడినప్పుడు అంటే మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక మాట అనుకుంటే అతను క్షమాపణ చెప్పినట్టున్నాడు, కానీ క్షమాపణ చెప్పలేదు. కంపల్సరీ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా అతను చెప్తున్నాడు. అదే కాంగ్రెస్లో చాలామంది కూడా అతను ఫోన్ చేసి చెప్తున్నారు. కానీ అతని ధోరణి ఏముంది, నేను ఒకవేళ చెప్పింది తప్పి ఉంటే, బాధపడి ఉంటే మీకు బాధ కలిగినట్టుంటే అనుకోండి, నేను క్షమాపణ చెప్తున్నామని. క్షమాపణ చెప్పాలంటే నేనైతే మాటలు మాట్లాడాను, బ్రహ్మఘోషను, వేదఘోషను ఈనంగా మాట్లాడానో దాన్ని దృష్టిలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి కోరాలి. ఆ విధంగా కోరకుండా నేను ఏదో తప్పు చేస్తుంటే మీరు ఆ విధంగా అనుకున్నట్టయితే అనే మాట అంటున్నాడు. అతని మాటల్లోనే అహంకారం ఉంది. అతను దళితుడు కాదు, దళితుల ముసుగులో ఉన్న ఒక దేశద్రోహి అని చెప్పి విశ్వ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అతన్ని శిక్షించాలని చెప్పి. నమస్తే, జై శ్రీరామ్. నేను సునీత రామ్మోహన్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు. మనం గత 4 రోజులుగా చూస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మందుల శామిల్ ఈయన మరి గాంధీ భవన్ సాక్షిగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో, అంటే కవంపల్లి సత్యనారాయణ గారి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం, కొత్తగా ఆయన ఎస్సీ సెల్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వేద బ్రాహ్మణుల చేత పొందినటువంటి ఆశీర్వచనం తర్వాత మాట్లాడినటువంటి మాట వివాదాస్పదం. ఇది ఏం మాట్లాడాడు అంటే, ఆ బాబుని ఆయన ఏం మాట్లాడిండు, లంచ కొడుక లంబడి కొడుక అన్నాడవచ్చు, మాకు తెలియదు అంటే అందులో ఉన్న అర్థం తెలియదు, అంటే సంస్కృతం తెలియదు, సంస్కారం అంతకంటే లేదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. ఈ రెండు ఎందుకుండవు అంటే, ఏ హిందువు అయినా పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు పెరుగుతున్నప్పుడు ఆయన దాంట్లో ఆయన తప్పకుండా ఈ ఆశీర్వచన బలం తెలుసు, ఓ మంత్ర బలం తెలుసు. అంటే మనం అందులో లేము. పొద్దున్న లేస్తే చర్చికి పోతాము, ఆ తర్వాత మనం చదివింది చర్చ్ స్కూలు, పెళ్లి చేసుకుంది క్రిస్టియన్ ఉమెన్, ఆ తర్వాత బిడ్డలు క్రిస్టియన్. కాబట్టి నీకు హిందుత్వం గురించి తెలియదు కాబట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అవాకులు చెవాకులు పేలితే మేము సరే అనడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదా? అసలు నువ్వు ఏ ఓటు మీద గెలిచినావు? నువ్వు గెలిచింది, నువ్వు దళిత అన్నావు, నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని గెలిచినావు. ఎస్సీ సర్టిఫికేట్ నిజంగా నీకుందా? నువ్వు క్రిస్టియానిటీ లేదా? నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా నీ ప్రజల యొక్క పాలన చేయగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఉంటే నీ సీటు నువ్వు గెలుపుకో. నువ్వు ఎట్లా గెలుచుకోవాలి? నువ్వు బీసీసీ పెట్టుకొని దాని మీద జనరల్లో నువ్వు ఎలక్ట్ చేయాలి. అలా కాదు కదా నువ్వు చేసింది. మరి చేసినప్పుడు ఎవరో ఏదో అంటున్నారని, నేను భద్రాచలం పోయినా ఆడిపోయినా అంటే భద్రాచలం పోయినా ఏడికి పోయినా నీ విషం కక్కే బుద్ధి అయితే పోలేదు కదా. నువ్వు హిందువు కాదు అనేటువంటి ఉద్దేశంగా చెప్పావు కదా, మనవాదం గురించి మాట్లాడావు కదా. ఇవన్నీ మాట్లాడడానికి నీకేమో హక్కు ఉంది? నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇంతమంది హిందువులు ఉండగా నువ్వు అసలు ప్రజాప్రతినిధివి కదా. ప్రజాప్రతినిధి అంటే ఈ దేశంలో ఒట్టి క్రిస్టియన్సే ఉన్నారా? ఒట్టి ముస్లిమ్సే ఉన్నారా? హిందువులు లేరా? హిందువులు మెజారిటీనా మైనారిటీనా? నువ్వు ఏ ఓట్ల మీద గెలిచావో మర్చిపోయావా? అసలు హిందువులని ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమీ చేతగాని వాళ్ళు, వీళ్ళు ఏం చేయరనేనా? వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏమైనా చేస్తే అంటూ క్షమాపణలు చెప్పవలసి వచ్చినటువంటి సమయం వచ్చేసరికి ఏమన్నావు? క్షమాపణలు కూడా సరిగ్గా చెప్పలేదు. క్షమాపణ అనే పదం రాకుండా నేనేదైనా అంటే, ఎవరైనా బాధపడితే నేను ఆ మాట వెనుక
మాట వెనకకి తీసుకోవడం ఏంది? అంటే నిన్ను కూడా ఏదైనా చేసేసి మేము వెనక్కి తీసుకుంటున్నామంటే సరిపోతుందా? అది కాదు కదా. హిందూ ధర్మంలో ఉన్నటువంటి విషయాలను పూర్తిగా మర్చిపోయి ఈ దేశం హిందూ దేశం, ఇక అన్నిటికంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొదలు పెట్టడమే దరిద్రపు భారతదేశంలో అన్నారు. ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీలుస్తూ ఇక్కడున్న అన్నం తింటూ ఈ భారతదేశంలో ఉండడం ఎందుకు? ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఈ దేశం కాదు, ఈ దేశం నుండి నిన్ను బహిష్కరించాలి. 1. 2, నువ్వు ఉన్నటువంటి పదవి నుండి సస్పెండ్ చేయాలి. ఇక 3, నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ హేళన చేస్తూ చప్పట్లు కొట్టినట్టుగా కేరింతలు కొట్టారు కదా, వాళ్ళెవరు హిందువులు కాదా? వాళ్ళందరూ కాదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ప్రభుత్వమే కాదా? మేము ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పుకున్నటువంటి మన ఈ చీఫ్ మినిస్టర్ మరి కాంగ్రెస్ హిందూ కాదా? నేను హిందువుని, నేను ఈ వాదాన్ని నమ్ముతాను, ఆ వాదాన్ని నమ్ముతాను అని చెప్పేటువంటి ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు కదా, మరి కర్మను అనుభవిస్తాడా? అసలు అంతమంది అక్కడ ఉన్నప్పుడు, అంత పెద్దలు ఉన్నప్పుడు ఎందుకు ఇమీడియట్గా ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు? అందరూ మళ్ళీ తర్వాత కూడా ఆయన మాట్లాడింది తప్పు కాదు అని మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది అయితే క్షమాపణను చెప్పమంటే క్షమాపణ కాకుండా, అంటే అందుకు కూడా మనసు అంగీకరించట్లేదు. అంటే అంత గర్వంగా ఎందుకు ఈ పదాలు మాట్లాడుతున్నావు? అంటే మేము ఏదో చేస్తాము అనేటువంటి భావన ఏంటి? నువ్వు నీకు దమ్మే లేదు. ఉంటే కనుక నువ్వు నీ ఏదైతే క్రిస్టియానిటీ ఉందో దాన్ని పెట్టుకొని గెలవాలి. నువ్వు అది గెలవకుండా ఈ గెలిచి రాజకీయం కావాలి, ప్రజాప్రతినిధిని అని చెప్పుకోవాలి, చేసే పనులు ఇవి. అసలు హిందువుల మీద ఎందుకు అంత ద్వేషం? ఈ దేశం హిందూ దేశం. ఈ హిందూ దేశంలో మళ్ళీ మధ్యలో అంబేద్కర్ వాదాన్ని తీసుకొస్తున్నావు. అంబేద్కర్ వాదాన్ని తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ హిందూ కాదా? ఆ సంగతి తెలుసా నీకు? అసలు బౌద్ధాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే నేను చచ్చినా సరే నా శవాన్ని కూడా వేరే మతంలోకి మార్చను అని చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆయన రాజ్యాంగంలో ఏం చెప్పాడు? ఎవరైతే నిజమైనటువంటి ఇందులో ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఈ సర్టిఫికెట్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని చెప్పాడు కదా. ఆ సంగతి మర్చిపోతే ఎట్లాగా? మరి నువ్వు ఏ రకంగా ఉన్నావు? అసలు దళితవాదం నీకు తెలుసా? తెలియకుండా ఎందుకు? ఇక్కడ ఎంతమంది దళితులు లేరు? మన దేశానికి ప్రథమ పౌరురాలు ఎవరు? నీకు ఆ సంగతి తెలియదా? దళితులను అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని మాట్లాడుతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు. మనందరి కులాలు కూడా ఇంటి బయట కాదు, కడప లోపల మనందరం బయటకు వచ్చామంటే మనందరం హిందువులం. ఈ హిందువులందరికీ కూడా నువ్వు ఎవరో ఏదో అంటే కాదు, హిందువులను ఎక్కడ ఎవరు ఏదన్నా సరే విశ్వ హిందూ పరిషత్ ముందుంటుంది. విశ్వ హిందూ పరిషత్ ఎప్పటికప్పుడు అడ్డగిస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిగా మా డిమాండ్ ఏంటంటే నిన్ను సస్పెండ్ చెయ్యాలి. మందుల షామిల్ని ముందు సస్పెండ్ చేయాలి. అలాగే నీ ఎస్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేసి నీ మతానికి ఏది ఉందో దాన్ని మాత్రమే ఆ సర్టిఫికేట్ను తెచ్చుకో. ఆ రకంగా ఉండు. నోటికి వచ్చినట్టు పేలితే వాక్ స్వాతంత్రం కాదు, అది విషానికి ఎక్కేటువంటి నాగుపాపం తత్వం అనేటువంటి విషయం నీకు తెలియాలి. ఇలాంటివి తెలిస్తే నువ్వు ఈ రకంగా మాట్లాడవు. ఒక ప్రజాప్రతినిధి అంటే అందరూ సమానం కదా. సెక్యులర్ అని పొద్దున్న లేస్తే చెప్తున్నాం కదా. సెక్యులర్లుగా నువ్వేంటి అందరు సమానం కాదా నీకు? అంటే నీకు ఎంతమంది కావాలో ఏం కావాలో అది మాత్రమే తెలుస్తుంది. నువ్వు అది కూడా మాట్లాడింది గాంధీ భవన్లో. నీకు అసలు ఏదైనా ఆత్మవిశ్వాసం ఉందా? నీకు అసలు ఆత్మసాక్షి లేదా? నోటికొచ్చినట్టు పేలితే మాత్రం అందరూ ఊరుకుంటారని. హిందువులం ఈ ధర్మము కాపాడుకోవడానికి ఎప్పుడు ముందుంటావు. ఈ సంస్థ ఎప్పుడు ముందుంటుంది. నిన్ను బర్తరఫ్ చేసే వరకు కూడా వెనక్కి వెళ్ళకుండా ఆ చివరి స్టేజ్ చూసే వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ పోరాడుతూనే ఉంటుంది. ఇంకా వీలైతే భారతదేశం నుండి నేను బయటకు పంపించే వరకు కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకోరు. ఎందుకంటే దేశద్రోహివి నువ్వు. ముఖ్యంగా చెప్పాలంటే దేశద్రోహులు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండడానికి ఉండదు. ఎందుకంటే నువ్వు దేశాన్ని తిట్టినావు. దరిద్రపు దేశం అంటావా? అసలు నువ్వు ఏమైనా బుద్ధి ఉందా? పొద్దున్న లేస్తే తల్లి భారతి అనేటువంటి కొలుసుకునేటువంటి సంస్కృతి ఇక్కడ ఈ భూమి మీద పుట్టకపోతే నువ్వు ఎక్కడ పుడతావురా ఎదవా? ఇంతకంటే దరిద్రంగా ఇంకా మాట్లాడడానికి ఇంకేం లేదు. ఇంత దరిద్రంగా భాషణం చేసినటువంటి వాడికి తగిన శిక్ష పడే వరకు ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఊరుకునేటువంటి సమస్య లేదు, పోరాడుతూనే ఉంటుంది. నేను మాట్లాడిన మాటలను ఎందుకు వక్రీకరిస్తున్నారు? నాకు తెలియక మాట్లాడినా అని చెప్పేసి అన్నాడు కదా. తెలియనప్పుడు ప్రజాప్రతినిధిని అని చెప్పుకోవడానికి ఉందా? ఆ మాత్రం చిన్న విషయం కూడా తెలియకుండా నేను హిందువుని ఎట్లా సీటు సంపాదించాడు ఎట్లానే అంటే ఆ చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక రకంగా ఓ పుట్టినరోజో ఓ పెద్ద రోజో ఏదో ఒక రోజు మనం మాట్లాడుతూనే ఉంటాం కదా. అలా మాట్లాడినప్పుడు కనీసము సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాట తెలియదా? ఆ చిన్న పదాలు కూడా తెలియకపోతే సంస్కృతం అసలు ఎక్కువ దాన ధర్మాలు చేసిన నాకే నన్నే అట్లా అంటారా అని కూడా అంటున్నాడు. దాన ధర్మాలు అది మన స్వయంగా చేసుకునేటువంటివి. మీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ ఉన్నవాడు చేస్తాడు, లేనివాడు చేయడు. నువ్వు అక్రమంగా సంపాదించేవేమో. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు దానం చేస్తారు, ధర్మం చేస్తారు, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన కాపాడుకునే సంస్కృతి అంతా కూడా ప్రేయర్ సంస్కృతిని కాపాడుకుంటున్నాడు. శిల్వ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఈ సంస్కృతి మీద విషం కక్కుతున్నాడు. అంతే తప్ప ఆయన చేస్తున్నటువంటి సంస్కృతి ఏమి ఇక్కడ మన వేద సంస్కృతిని కాపాడట్లేదు. అలా కాపాడుతూ ముందే సరే నీకు అసలు అక్కడ ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు సత్యనారాయణ
సత్యనారాయణ గారిని పొగుడుతావా, సత్యనారాయణ గారిని అభినందిస్తావా, ఆయన గురించి ఏదైనా మాట్లాడాలి. అసలు ఆయన ఏదో మన భక్తుండి బ్రాహ్మణత్వం మీద నమ్మకం ఉండి ఆ వేద సంస్కృతి మీద నమ్మకం ఉండి ఆశీర్వాదం మీద నమ్మకం ఉండి పిలుచుకున్నాడు. నీకు సంబంధం లేదు కదా, నువ్వు ఎందుకు ఆ టాపిక్ ముందుగా మొదలు పెట్టినావు? ఎందుకు దళితులు అని ఏదో ఒక వివాదం తేవడం కోసం నువ్వు ఎందుకు మాట్లాడావు? అసలు నీకు వేద సంబంధం నీకు రాదు, నీకు తెలియదు. మనవాదం గురించి మాట్లాడావు, నీకు మనవాదంలో ఏం తెలుసని, నీకు ఏది తెలుసని నువ్వు మాట్లాడావు? ఇదంతా కూడా పిచ్చిగా ఒక విషాన్ని కక్కడం కోసం చేసినటువంటి ప్రయత్నమే. ఏదేమన్నా మా డిమాండ్ మాత్రం ఇమ్మీడియట్గా ఆయన్ని సస్పెండ్ చేయాలి. మొదటి 2, ఆయనకి సరి అయిన శిక్ష పడడంతో పాటు ఆయన సర్టిఫికేట్ని బర్తరఫ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ కాదు.